వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనము ఈరోజు దుబాయ్‌లో ఉండే ఫ్రూట్ అండ్ వెజిటబుల్ మార్కెట్‌కి అయితే వెళ్తున్నాము. అక్కడ ఎలా ఉంటుంది, మనకు మొత్తం మార్కెట్ అంతా ఎట్లా ఉంటుందన్నది మీకు అందరికీ చూపిస్తా ఉంటా. దాంతోపాటు మనకు దుబాయ్‌లో అయితే మొత్తం సప్లై అంతా ఇక్కడనే మనకు వీడికి ఇంపోర్టింగ్ అవుతాయి. ఇక్కడ నుంచి మనకు దుబాయ్‌లో మొత్తం టోటల్‌గా ప్రతి సూపర్ మార్కెట్‌కు ఎక్స్‌పోర్టింగ్, ఇంపోర్టింగ్ అంతా మన ఇండియా నుంచి కానీ, తర్వాత మిగతా బయట ఇతర దేశాల నుంచి అయితే ఇక్కడికి వస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ నుంచి అయితే టోటల్‌గా మార్కెట్‌లకు, ఇప్పుడు మనకు పెద్ద పెద్ద మార్కెట్‌లకు అయితే తీసుకొని మనం ఇక్కడ నుంచి సప్లై చేస్తూ ఉంటారు. మనకు చాలా కొన్ని కంపెనీలు అయితే ఇక్కడ ఆజుబాజు మొత్తం చాలా కంపెనీలు ఇక్కడనే ఉంటాయి దుబాయ్‌కి. కంపెనీలన్నీ, ఎందుకంటే అది వాళ్ళకు సంబంధించిన మార్కెట్ యార్డ్ అంతా ఇక్కడనే ఉంటుంది. మార్కెట్ యార్డ్‌లో అయితే ప్రపంచ దేశాల నుంచి అయితే రకరకాల కూరగాయలు వస్తూ ఉంటాయి. ఆ కూరగాయలతో పాటు ఇక్కడ మనకు ప్రొద్దున మార్నింగ్ హోల్సేల్‌గా మనకు కంటైనర్లు చాలా మట్టుకు బయట దేశాల నుంచి వస్తూ ఉంటాయి. కాబట్టి మన దగ్గర కూడా డబ్బులు ఉంటే మనం కూడా తీసుకోవచ్చు. మనం కూడా ఎక్స్‌పోర్టింగ్ చేయొచ్చు. తర్వాత ఇంపోర్టింగ్ కూడా చేసుకొని, తర్వాత మనకు కావాల్సిన కొన్ని మార్కెట్లకు కూడా సప్లై కూడా చేయొచ్చు. మనకు మామూలుగా రఫ్లీగా మనకు ఒక 25,000 నుంచి 30,000 ఒక కంటైనర్ తీసుకున్నాము అని అంటే, అందులో మనకు కంటైనర్ హిసాబు ఉంటుంది. కంటైనర్ హిసాబ్‌తోనైతే మనం తీసుకున్న తర్వాత అది అందులో ఏమున్నాయి, ఏం కథ అనేది మనం సప్లై చేసుకోవడానికి అట్లా చాలామంది అయితే ఇక్కడ ప్రొద్దునైతే టోటల్‌గా అదే పని మన 6 నుంచి 8 మధ్యలో అయితే ఇదే జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళు మనకు కావాల్సిన మార్కెట్లలోకైతే అమ్ముకుంటూ ఉంటారు. దాంతోపాటు బిజినెస్ అయితే ఇక్కడ బిజినెస్ అయితే చాలా బాగుంటుంది. కాకపోతే దాని గురించి మనకు తెలిసి ఉండాలి, ఎలా ఏం కథ అన్నది, మార్కెట్లలో ఎట్లా వేసుడు ఏం కథ అని. ఇదంతా మనకు మార్కెట్ ఇక్కడ మామూలుగా పబ్లిక్ కూడా వచ్చేసి తీసేసుకుంటారు. కూరగాయలు మనకు ఫ్రెష్‌గా అప్పుడే మనకు కంటైనర్ల నుంచి బయట దేశాల నుంచి వచ్చిన వెజిటేబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ మనకు దొరుకుతూ ఉంటాయి. ఇక్కడ మేమైతే ఉల్లినార అయితే తీసుకుంటున్నాము. ఇక్కడ మనకు వాటర్ మెలూన్ అయితే ఇక్కడ తర్బూజ్ కాయలు మనకు ఇక్కడ హోల్సేల్‌గా అమ్ముతూ ఉంటారు. కేజీ హిసాబ్‌తోని మనం కావాలంటే కేజీ హిసాబ్‌తోటి, తర్వాత మనకు ఎలా కావాలంటే అలా అమ్ముతూ ఉంటారు. మినిమమ్ అరకిలో నుంచి పడితే కేజీ మనకు హోల్సేల్‌లో అయితే ప్రతిది ఒకటి దొరుకుతూ ఉంటాయి. ఇక్కడ చాలా మట్టుకైతే మనకు ఫ్రెష్‌గా ఉంటుంది. ఎప్పుడు కావాలన్నా కానీ ఇక్కడ ఇది 24 అవర్స్‌లో అయితే మనకు ప్రొద్దున మార్నింగ్ నుంచి అయితే మనకు రాత్రి 10 దాకా అయితే ఈ మార్కెట్ అయితే ఓపెన్‌గా ఉంటుంది. ఎవరికన్నా కావాలనుకుంటే మాత్రం ఇక్కడికి వచ్చి మనకు షాపింగ్ చేసుకోవచ్చు. తక్కువ బడ్జెట్‌లో అయితే మనకి ఎక్కువ సామాన్ అయితే తీసుకెళ్ళచ్చు. షాపింగ్ అయితే చేయొచ్చు. ఇదంతా మనకు ఇక్కడైతే మనం చూసుకున్నట్టయితే 10 దరమ్స్‌కి అయితే మనకు 10 అవకాడోలు ఇస్తున్నారు. అదే బయట అయితే మనకు 2 అవకాడోలకి మనకు 15-20 దరమ్స్ తీసుకుంటారు. ఇక్కడైతే మనకు 10 చాలా అంటే చీపు. దీన్ని బట్టి మీకు అర్థమై ఉంటుంది. 10 అవకాడోలు అంటే మనకు టోటల్‌గా మన ఇండియన్ కరెన్సీలో అయితే మనకు 230-240-50 మధ్యలో అయితే మనకు ఇవి ఇక్కడ మనకు దొరుకుతూ ఉన్నాయి. అదే బయట అయితే మనకు ఎక్స్‌పెన్సివ్‌గా ఉంటాయి. ఇక్కడ మనకు ప్రతి కూరగాయలు అయితే ఇక్కడ దొరుకుతూ ఉంటాయి. ఖచ్చితంగా మనకు తీసుకోవాలనుకుంటే మాత్రం ఇక్కడికి పోతే మాత్రం చాలా చీప్ అండ్ బెస్ట్. మనకు కాకపోతే పోవడానికి మాత్రం సౌకర్యం బస్సు కూడా ఉంటుంది. దాంతోపాటు మనకు వెహికల్ ఉన్నా పర్వాలేదు. మనకు ఇక్కడైతే దుబాయ్ బుర్జ్ ఖలీఫాకు దగ్గరలో సమీపంలో ఉంటుంది. ఇది ఫ్రూట్ అండ్ వెజిటబుల్ మార్కెట్. ఇది అయితే చాలా ఫ్రెష్‌గా అయితే దొరుకుతూ ఉంటాయి ఇక్కడ మన మార్కెట్‌లో అయితే. దాంతోపాటు ఇదంతా మనకు ఇక మేమైతే ఇది 2 దరమ్స్‌కి అయితే మేము మిరపకాయలు తీసుకున్నాము. ఇక్కడ 2 దరమ్స్‌లు ఈ మిరపకాయలు ఎంత వచ్చినాయో చూసుకోవచ్చు. మనకు 400 గ్రామ్ అయితే ఇక్కడ 600 గ్రామ్స్ అయితే మనకు 3 దరమ్స్ తీసుకుంటున్నారు. అలా చెప్పుకుంటూ పోతే చాలా ఉల్లిపాయలు ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు బయట మార్కెట్‌లో అయితే 7 దరమ్స్‌కున్నాయి. ఈ 7 దరమ్స్‌లకైతే ఇక్కడైతే మనకు 12 దరమ్స్‌లకైతే 3 కిలోలు ఇస్తా ఉన్నారు. మనం దాన్ని బట్టి మీకు ఎంత చీప్ అన్నది అర్థమవుతుంది. 3 కేజీస్ అంటే చాలా మనకు 7, 7, 14, 21 అంటే మనకు 12 దరమ్స్ అంటే సగంలో సగం మనకిక్కడ మార్కెట్‌లో అయితే మనకు అందుబాటులో ఉన్నది. ఇదంతా మనకు ఖజూర్ కాయలు ఇవన్నీ ఫ్రెష్‌గా మామూలుగా ఇవన్నీ మనకు కేజీ షాప్‌తోటైతే వాళ్ళు అమ్ముతూ ఉంటారు. ఇదంతా మనకు ఏది కావాలన్నా కానీ మనకు తినడానికి ఎలాంటి కూరగాయలు కావాలన్నా, ఎలాంటి మనకు ఫ్రూట్స్ కావాలన్నా కానీ ఇక్కడైతే ప్రతిది ఒకటి దొరుకుతూ ఉంటుంది. నేనైతే 30 దరామ్స్‌కైతే ఇవన్నీ పట్టుకొని తీసుకొని వస్తున్నా. మీకు అర్థమై ఉంటుంది ఎంత చీప్ అన్నది. ఒక 30 దరామ్స్‌కు ఎన్ని కీసులు పట్టుకొని వస్తున్నా చూస్తే మనకు అదే 30 దరామ్స్‌లో అయితే బయట మనకేం వస్తూ ఉంటాయి, ఏమి రాదు.
మార్కెట్లలో అయితే ఇక్కడ మీరు కూడా కావాలనుకుంటే మాత్రం పోయి తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా ఇంకా మంచి మంచి వీడియోలు చేయాలంటే మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.